బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పాటిగారి అమ్మాయి. అందరు ఎట్లున్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను అండ్ ఫుల్ టు ఎక్సైటెడ్. ఎందుకు చెప్పండి, నేను ఇండియా ట్రావెల్ చేస్తున్నాను. సో ఇప్పుడే స్టార్ట్ అయినాం. సో అంతా లగేజ్ అన్ని ప్యాక్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం. బాయ్. ఇండియా ట్రిప్ అయితే ప్లాన్ చేసినాం కానీ అసలు నేను నా పాపనే వెళ్తున్నాము. సో అసలు ఇది పెద్ద అడ్వెంచర్ అని చెప్పాలి. స్టార్ట్ అవుతుంటేనే నాకు భయం వేస్తుంది. సో చూడాలి, అసలు మా హస్బెండ్ లేకుండా ఒక ఫ్లైట్ జర్నీ 16 hours ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ 3 hours ఉంటుంది. సో మేము చూస్ చేసుకున్న ఫ్లైట్ వచ్చేసి ఎమిరేట్స్. ఫ్లైట్లోకి వెళ్ళగానే కొంచెము ఎక్స్ప్లోర్ చేసినట్టు చేసింది, బికాస్ ఇది ఐరాది సెకండ్ ఫ్లైట్. దేనికన్నా ముందు మేము ఇంకోటి డొమెస్టిక్లో ట్రావెల్ చేసినాము, ఎందుకంటే తనకు కొంచెం అలవాటు అవ్వాలని. కొంచెం ఐరా సెటిల్ అయిన తర్వాత ఇంకా టేక్ ఆఫ్ అవుతుంది ఫ్లైట్. అండ్ ఇయర్ పెయిన్ అట్లాంటివి ఏం లేకుండే ఐరాకి. షీ వాజ్ అబ్సల్యూట్లీ నార్మల్, మంచిగా ఆడుకుంటుండే. అసలు దానికి ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది, ల్యాండ్ అవుతుంది ఇట్లాంటివి అసలు ఏం తెలియలేకుండే. ఇయర్ పెయిన్ అట్లాంటివి ఏం రాకుండే. ఫుడ్ అయితే బాగానే ఉండే. నేను ఎమిరేట్స్లో ట్రావెల్ చేస్తున్నా. సో డాలస్ నుంచి దుబాయ్కి సో లాంగ్ ఫ్లైట్ అనమాట, 16 hours ఫ్లైట్. సో ఇక్కడ పాపకైతే ఏం ఫుడ్ ప్రొవైడ్ చేయలేదు. ఇన్ కేస్ మనం ఫుడ్ అడిగితే వాళ్ళకి ప్యాక్డ్ ఫుడ్స్ ఇస్తారు, బట్ తనకు అలవాటు ఏం లేదు. సో ఇంట్లోనే నేను ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వచ్చిన. ఐరాకి అసలు స్క్రీనే అలవాట్లేదు. సో ఫస్ట్ టైం ఇక్కడ లయన్ కింగ్ అని, సింబా అంటే తనకి ఇష్టం, సో లయన్ కింగ్ అని స్క్రీన్ చూపిస్తే అప్పుడు తినింది. నాకు ఎమిరేట్స్లో నచ్చింది ఇంకో థింగ్ ఏంటంటే, ఇలా మనము పిల్లలతో ట్రావెల్ చేసినప్పుడు క్యాప్చర్ చేస్తారు. సో నేను నా ఫ్రెండ్ ట్రావెల్ చేస్తున్నాము, తను వాళ్ళ 2-year-old బాబుతో, నేను 1-year-old పాపతో. సో ఇట్ వాజ్ అ వెరీ గుడ్ జర్నీ. ట్రావెల్ చేసేటప్పుడు వర్స్ట్ సిచ్యువేషన్ ఏంటంటే, తనకు బ్యాసినెట్ దొరకలేదు. సో నేను ఎప్పుడో ఫ్లైట్ బుక్ చేసిన, బట్ స్టిల్ మన ఫ్లైట్లో ఓన్లీ 4 బాసినెట్సే ఉంటాయి. అవి ఆల్రెడీ ముందే బుక్ అయిపోతాయి. నేను రిక్వెస్ట్ కూడా చేశాను, ఎక్కువ పే చేస్తా అంటే కూడా నాకు అసలు బ్యాసినెట్ దొరకలేదు. లాంగ్ 16 hour ఫ్లైట్లో మాత్రం చాలా ఇబ్బంది అయింది. ఎంత టైర్డ్ అయిందో పాపం.
హాయ్ రా